వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. నర్సరావుపేటలోని వల్లప చెరువు వద్ద జనవరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చెరువుల పరిరక్షణ ద్వారా భూగర్భ జలాల పెంపుదల, సాగునీటి సంఘాల పాత్ర బలోపేతం మరియు ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. చెరువులను కాపాడుకోవడం అందరి బాధ్యత అని, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు మరియు నాయకులు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. ఇవాళ గంగమ్మ తిరునాళ్ళ, అదేవిధంగా వల్లప చెరువు దగ్గర మరి నర్సరావుపేటలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా మన చెరువులన్నిటి కూడా రక్షించుకోవాలి, అదేవిధంగా టూరిజం స్పాట్గా దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మరి ఇక్కడ కమిటీ సభ్యులు, గుడి కమిటీ సభ్యులందరూ కూడా మొదటి నుంచి కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమంలో ఎన్ఆర్జీఎస్ కింద మనకి 40 లక్షల రూపాయలు నిధులు మంజూరైనాయి. అదేవిధంగా త్రిపుల్ కింద 60 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్, 20 లక్షలు స్టేట్ గవర్నమెంట్ కూడా రేపు మేలో రిలీజ్ అవుతాయి. వీటన్నిటితో కూడా ఈ ట్యాంక్ బండ్ స్ట్రెంగ్థనింగ్, వాకింగ్ ట్రాక్, ప్లాంటేషను, అదేవిధంగా మన చెరువులో కూడా ఒక శివుడి విగ్రహం పెట్టాలన్న ఆలోచనతో మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఇది గంగమ్మ తల్లి గుడి కాబట్టి శివుడు విగ్రహాన్ని ఇక్కడ పెడదామని చెరువులో అనుకుంటా ఉన్నాము. ఈ మధ్యనే మరి ఇక్కడ జలహారతి కూడా పట్టడం జరిగింది. వీటన్నింటిని కూడా మరి కపిల విజయ్ కుమార్ గారు, కమిటీ సభ్యులు, మరి సుబ్రాయ గుప్తా గారు, ఆదివాసీ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఏదైనా వల్లప చెరువు ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలి. ఈ చుట్టుపక్కల కూడా రియల్ ఎస్టేట్ కూడా బాగుంది, అందరూ కూడా ఇల్లు కట్టుకుంటున్నారు చక్కగా. ఈ ప్రాంతం కూడా చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఒక 3.5 కోట్ల రూపాయలతోటి హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి, ఈ రోడ్డును కూడా మరి నర్సరావుపేటకి అనుసంధానం చేస్తూ, కేతంబుల అగ్రహారానికి కూడా అనుసంధానం చేస్తూ రోడ్డును కూడా వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా డిసెంబర్ లోపల మళ్ళీ కంప్లీట్ చేస్తాము. మళ్ళీ రేపు వచ్చే పండగకల్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఏదైనా కమిటీ సభ్యులందరూ కూడా నిత్యం పోరాడుతూ ఉన్నారు. ఈ వల్లప చెరువును బాగా అభివృద్ధి చేసుకోవాలి. ఇది పురాతనమైన చెరువు కాబట్టి ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా మన ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, వీళ్ళందరూ కూడా చెరువులన్నిటి కూడా అభివృద్ధి చేద్దాము, చెరువుల్లో పూడికి తీద్దాము, మరి ట్యాంక్ బండ్ కూడా స్ట్రెంగ్థనింగ్ చేసుకొని అన్ని విధాల ప్రజలకు ఉపయోగపడే టూరిజం ప్లేస్గా మారుద్దామని చెప్పి ఆలోచన చేస్తారు. కాబట్టి వల్లప చెరువు, కత్వా చెరువు రెండింటిని కూడా మన నర్సరావుపేట పట్టణంలో మన టీడీపీ హయాంలో, ఉమ్మడి కుటుంబ హయాంలో అభివృద్ధి చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఆదివాసీ ప్రముఖులందరికీ, అదేవిధంగా మరి గంగమ్మ తల్లి గుడి కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీడియా వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ తిరునాళ్ళు జరుగుతుంది కాబట్టి దాదాపు కొన్ని వేల మంది భక్తులు దీనికి రావడం జరుగుతుంది. మరి అదృష్టం ఎట్లా ఉందో కానీ ఇవాళ తిరునాళ్ళ రోజే మనకు నిధులు కూడా మంజూరైనాయి. మరి డ్వామా పీడీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎంపీడీఓ గారు, అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఇవాళ మన జలహారతి పట్టడం జరిగింది. మరొకసారి అందరికి కూడా గంగమ్మ తల్లి శుభాకాంక్షలు. నర్సరావుపేటలో వల్లప చెరువు దాదాపుగా పెద్ద చెరువు కన్నా ముందు ఉన్నది. అయితే పోయిన సంవత్సరం మున్సిపాలిటీలో, నర్సరావుపేట మున్సిపాలిటీలో కూడా వల్లప చెరువు కలిసింది. శివాలయంలో 60 సంవత్సరాల నుంచి ముందు తెప్పోత్సవం జరిగేది పెద్ద చెరువులో. కానీ నర్సరావుపేటలో వల్లప చెరువులో తెప్పోత్సవం పెట్టడం జరిగింది. మరి గత 4 సంవత్సరాల నుంచి కుర్రా పాండురంగ గారి ఆధ్వర్యంలో తిరునాళ్ళు కూడా పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఉదయం దాదాపు 5-6 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా భరతనాట్య ప్రోగ్రాం, సాంగ్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉదయం గంగా మహాలక్ష్మి అమ్మవారిని పాతూరు శివాలయం దగ్గర నుంచి తప్పెళ్లతోటి, వేషమేళతోటి, సన్నాయిళ్లతోటి అందరినీ ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడికి జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని అన్నిటికీ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గత 6 నెలల నుంచి ఆలోచిస్తున్నారు. దీనికి ఏం చేయాలి, వల్లప చెరువు ఎట్ట చేస్తే బాగుంటుంది అని మరి నూతనంగా ఈరోజే మరి తిరునాళ్ళ రోజే 50 లక్షల రూపాయలు గవర్నమెంట్ శాలరీ చేశారు, శాంక్షన్ చేశారు. అది చెప్పుకోదగ్గ విషయం. అది మన తెలివితేటలు కాదు. కరెక్ట్గా ఇవాళ తిరునాళ్ళ ఈరోజే శాంక్షన్ అయింది.
మరి 50 లక్షలు కూడా నా ఉద్దేశం సరిపోదు. కనీసం 2 కోట్లు ఉంటే కానీ ఇక్కడ వాకింగ్ ట్రాక్ కానీ ఇవన్నీ పూర్తవుతాయి. ఈ అన్నిటికీ డాక్టర్ అరవింద్ బాబు గారే అందరితో మాట్లాడి శాంక్షన్ చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ మన నర్సాపేటలోని వల్లభ చెరువు దగ్గర ఈరోజు గంగా మహాలక్ష్మి తిరునాళ్ళ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన మన నర్సాపేట శాసనసభ్యులు గవర్నర్లు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి, అట్లాగే అందరికీ ఇక్కడ వచ్చిన భక్తులకి, ప్రెస్ వారికి అందరికీ నమస్కారం. ఒక నిమిషం. ఈరోజు మరి ఇక్కడ ఈ కార్యక్రమం కూడా మన గంగా మహాలక్ష్మి గుడిని మన మిత్రులు కుర్ర పాండురంగారావు గారు 6 సంవత్సరాల నుంచి వాళ్ళ కమిటీ సభ్యులతో ఆ గుడిని కట్టి ఇక్కడ రూపురేఖలను కూడా చాలా మార్చారు. ఇంతకుముందు ఏంటంటే మనం వస్తుంటాం, ఎవరన్నా కర్మలు చేసుకున్నప్పుడు ఈ అస్థికలుగా ఇది ఈ పిండాలు ఇవన్నీ కలపడానికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇక్కడంతా కూడా వాతావరణం మార్చారు. ముఖ్యంగా ఏంటంటే మన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఆధ్వర్యంలో, అట్లాగే మన కపలవాయి విజయకుమార్ గారు, కుర్ర పాండురంగారావు గారు భక్తులు వాళ్ళ కమిటీ సభ్యులు కూడా మన తెప్పోత్సవం చాలా బ్రహ్మాండంగా చేశారు. మరి అట్లాగే జలహారతి ఇచ్చామన్నారు. ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎమ్మెల్యే గారి కోరికపై సుమారు 50 లక్షల రూపాయలు ఈ వల్లభ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేయడానికి 50 లక్షలు శాంక్షన్ చేసి ఇవాళ ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టి మనందరం కూడా మరి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే వారు చెప్తున్నారు, విన్నారు కదా, మధ్యలో వల్లభ చెరువును అభివృద్ధి చేసి మధ్యలో శివుడు బొమ్మని పెట్టడం కానీ, ఒక సత్తెనపల్లిలో మన డాక్టర్ కోటి సూర్యప్రసాదరావు గారు ట్యాంక్ బండిని ఎట్లా చేశారో మన ఎమ్మెల్యే గారు చదలవాడ అరవింద్ బాబు గారు కూడా ఇక్కడ ఈ రూపురేఖలను మార్చి అందరికి ప్రజలకి వాకింగ్ ట్రాక్ కానీ ఒక వాతావరణం ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఫ్యామిలీలతో ఆహ్లాదకరంగా వ్యవహరించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నందుకు, ముఖ్యంగా ఈ గుడిని ఇంత డెవలప్ చేస్తున్న మన మిత్రుడు కుర్ర పాండురంగారావు వాళ్ళ కమిటీ సభ్యుల్ని, అట్లాగే మన ఎమ్మెల్యే గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఈరోజు ఈ 100 రోజుల కార్యక్రమానికి ఒక స్టెప్పింగ్ స్టోన్ వేసిన చదలవాడ అరవింద్ బాబు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఒక టెక్నికల్గా మనం మాట్లాడుకుంటే ఇది ఆల్మోస్ట్ ఒక 30 ఎకరాల గ్రౌండ్ రీఛార్జ్ బెడ్ అంటారు ఈ వల్లభ చెరువు. దీనివల్ల అసలు బెనిఫిట్స్ ఏంటంటే ప్రజలు ప్రతి ఇంట్లో ఆలోచించిన ఆవశ్యకత ఏంటంటే దీని చుట్టుపక్కల 4.9 కిలోమీటర్ల దాకా ఎటువంటి బోర్వెల్ వేసినా మనకి ఎప్పుడూ నీళ్ళు వస్తుండడానికి కారణము ఈ చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క చెరువు ఈజ్ ద మెయిన్ ఎసెట్ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇగ్నోరెన్స్లో వల్ల ఈ వాటర్ బాడీస్ ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చేంత దాకా దీని గురించి ఆలోచించరు. ఆ ఆవశ్యకత తెలియనప్పుడు దీని ఇంపార్టెన్స్ అనేది ఆలోచించలేని పరిస్థితి ఉంది. సో రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్, సో ఇట్స్ ఎ కాల్ ఫర్ ఆల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇండివిజువల్ పీపుల్ కూడా, హెచ్ఎన్ఐస్, హై నెట్వర్క్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈ వాటర్ బాడీని రీఛార్జ్ కోసము ఎప్పుడు దీన్ని మనం సంరక్షించాలి. సో ఇప్పుడు ఉన్న వాటర్ని మనం ప్రాపర్గా పొల్యూటెంట్స్ లేకుండా అనాథరైజ్గా ఇలా వదిలేయటం వల్ల స్కేర్సిటీ వచ్చినప్పుడు ఒక బాటిల్ వాటర్ని కూడా మనం 50 రూపీస్ నుంచి 60 రూపీస్ కొనుక్కునే పరిస్థితి వస్తుంది. సో రీసెంట్గా కూడా మనకి సెయింట్ ఫౌండేషన్, అదేవిధంగా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక 1.5 CR చదలవాడ అరవింద్ బాబు గారు నర్సరాపేట స్కిల్ హబ్ కూడా శాంక్షన్ అయింది. దాని మెయిన్ హెడ్ కూడా ఈరోజు నరసింహన్ గారు కూడా నర్సరాపేట వచ్చున్నారు. సో రానున్న రోజుల్లో యువతకు కూడా జాబ్స్ తీసుకొస్తే, అదేవిధంగా నేను ఇప్పుడే ఈరోజు ఎంత చూశాను, రానున్న రోజుల్లో డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ తీసుకెళ్ళి దీని యొక్క ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ చేసి ఈ యొక్క లైటింగ్కి, అదేవిధంగా వాకింగ్ ట్రాక్కి, నర్సరాపేట హెల్త్ అండ్ ఫిట్నెస్కి కూడా రానున్న రోజుల్లో వన్ ఆఫ్ ద ఐకానిక్ ప్లేస్గా ఇది ఉంటుందని చెప్పి సభాపూర్వంగా సార్ తరపున మీ అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ.